నాకు వివాహమై 3 సంవత్సరాలు అవుతోంది. నాదొక వింత సమస్య. సాధారణంగా దంపతులు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎంతో ఆనందిస్తారని అంటారు. మరి నాకు 3 సంవత్సరాల నుండి ఇంతవరకు సెక్స్లో సుఖప్రాప్తి అనేది ఎరగను. నాకు సెక్స్లో ఎటువంటి సుఖప్రాప్తి అనేది కలగదు. నా భర్త ఎన్ని విధాలుగా స్పృశించినా నాకు ఎటువంటి అనుభూతి కలగదు. ఆయన మాత్రం నాతో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎంతో తృప్తిగా ఉంటుందంటారు. అసలు ఒక్కసారైనా ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలియదు. నాలాంటి సమస్య ఎవరికైనా ఉంటుందా? నాతో పాటు పెళ్ళిన నా ఫ్రెండ్స్ అంతా సెక్స్ కోసం కొట్టుకుపోతుంటారు. నేనెంతో క్రమశిక్షణగా పెరిగాను. తప్పుడు పనులు ఏమీ చేయలేదు. అయినా ఎందుకని నాకు సెక్స్ లేకుండా ఉంది? సెక్స్ లేకపోవడం కదండి, కొంతమంది అదే ఎరోజల్ డిజార్డర్ అంటామండి. ఎరోజల్ డిజార్డర్ అంటే సెక్స్ విషయంలో ముఖ్యంగా 4 దశలు ఉన్నాయండి. 1 డిజైర్, కోరిక కలగాలి. 2 ఎరోజల్ అంటాం, ఎరోజల్. 3 ప్లాటోఫేజ్ అంటాం. ఆ ఎరోజల్ అలా 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 ఎదుగుతూ వెళ్ళాలి. 4వది ఆర్గజం అంటే సుఖప్రాప్తి. ఈ 4 స్టేజెస్ ఉన్నారు. అంటే కోరిక కలిగినంత సరిపోదు, కోరిక చెలరేగాలి. కోరిక పుట్టడమే కాదు, కోరిక చెలరేగాలి. ఎరోజల్ అంటాం. ఆ చెలరేగడం కాదు, విజృంభించాలి. అది ప్లాటోఫేజ్. స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉండాలి. చెలరేగడం అనేది ఎలా ఉండాలంటే ఉప్పిల్లాగా తయారవ్వాలి. అప్పుడు సుఖప్రాప్తి కలుగుతుంది. చాలామందిలో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో కోరిక ఉంటుంది, సెక్స్లో పాల్గొంటారు, కానీ అది ఎరోజల్ స్టేజ్లో ఆగిపోతుంది. దాన్ని ఎరోజల్ డిజార్డర్ అంటాం. ఎరోజల్ డిజార్డర్కి ఏంటి దాంతో ఉండిపోవడం ప్రధాన కొంత కారణం అంటే భర్త వాళ్ళకి ఫోర్ ప్లే చేయరు. ఫోర్ ప్లే చేస్తే మరి ఆ అన్ని స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే. అంటే స్టిమ్యులేట్ చేయాలి, కైటోని స్టిమ్యులేట్ చేయాలి, జీస్పాన్ని స్టిమ్యులేట్ చేయాలి, ముద్దులు పెట్టుకోవాలి, ఉక్షోదాలను ప్రేరణ తగిలించాలి, చప్పరించాలి, ఉక్షోదాలు శనుగలు చప్పరించాలి, చక్కగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. అన్ని రకాల ఒక రాళ్ళు రొమాంటిక్ ఫీలింగ్స్ని రెచ్చగొట్టాలి. చేయడు, మగవాడు చేయడు. వాడు 12 చేసి ముగించేస్తాడు. కొంతమంది తీసినా రాదు. కారణం ఏంటి? వీళ్ళల్లో కొద్దిగా హైపో యాక్టివ్ సెక్స్ డిజార్డర్ చూసారా, హెచ్ఎస్డిడి అలాంటివి కూడా కొంత ఉంటుంది, కొంత మైల్డ్గా ఉంటుంది వీళ్ళలో హెచ్ఎస్డిడి అనేది. ఆ మైల్డ్గా ఉండేటికల్లా వాళ్ళు లేకుండా పోతారు. ఇటీవల కాలంలో ఇలాంటి వాళ్ళకి కొంత ఎవరికైతే ఈ రంగం ఎరోజల్ డిజార్డర్ ఉండో ఫ్లెబినాసిరిన్ అనే ట్యాబ్లెట్స్ ఎలా అయితే మగవాళ్ళకి సిల్నాఫిల్ వయాగ్రాలని బిళ్ళలు ఎలా వచ్చాయో లేడీస్కి ఫ్లెబినాసిరిన్ ట్యాబ్లెట్స్ వచ్చాయి. ఆ ఫ్లెబినాసిరిన్ ట్యాబ్లెట్స్ ఇంకా అందరికీ అందుబాటులో రాలేదు. ఆ ట్యాబ్లెట్స్ వారు రాత్రి పడుకునే ముందు వేసుకుంటే నిద్రపోయే సెక్స్ ముందు కాదు. ఇప్పుడు సిల్నాఫిల్ మగవాళ్ళ తీసి సెక్స్లో పాల్గొనడానికి గంట ముందు వేసుకొని చూస్తాం. ఇది అలాగే నిద్రపోయే కొద్దిగా డ్రౌజీగా ఉంటుంది. కానీ అది పనిచేస్తుంటే మనిషిగా మూడ్ను తీర్పించడానికి అది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఒక డిప్రెషన్ పోగొట్టేసి, కొంత డిప్రెషన్ కూడా కారణం సెక్స్లో ఎరోజన్ లేకపోవడం డిప్రెషన్ కారణం. ఆ డిప్రెషన్ పోగొట్టడానికి ఇస్తుంది. ఆ డిప్రెషన్తో పాటు ఇంకా యాంటీ డిప్రెషన్స్ కూడా వాడుకోవాల్సి ఉంటాయి. అవి కూడా ఉంటాయి. డాక్టర్ చూస్తే డాక్టర్ సార్ ఫ్లెబినాసిరిన్ ట్యాబ్లెట్స్ కూడా కొంత ఉంటే అందుబాటులో ఉన్నట్టు తీసుకుని వాడి చూడొచ్చు. అది డాక్టర్ దగ్గర చూపించి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే డాక్టర్ సరిగ్గా చేస్తారు. కౌన్సిలింగ్ కూడా కావాలి. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేది ఒక్కరోజు కాదు, సిట్టింగ్స్ కావాలి, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కావాలి. ముందు వీళ్ళ కోఆపరేషన్ కూడా కావాలండి. అంతకేది ఒక బిళ్ళలతో చేసేసుకున్నాం, ఒక ఇంజక్షన్ చేసేసుకున్నాం అనేది కరెక్ట్ కాదు. ఈమె చూడండి ఇంతకాలం నాకు రాలేదండి, భర్త ఆయన ఎంజాయ్ చేస్తున్నాను చేస్తుంది. అంచేత దానికి తగ్గట్లుగా చికిత్స పొందినట్లయితే తప్పకుండా ఆ మాధుర్యాన్ని తను సొంతం చేసుకుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.